సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నివాళులు అర్పించిన బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్రావు. వారు మాట్లాడుతూ కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేరేపించి ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీమూర్తికి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రులు, అస్త్రులు, మహిళలు సకల హక్కుల కోసం పోరాటం చేయటం తన సామాజిక బాధ్యత అని, నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసింది అని తెలిపి అనంతరం మహిళా ఉపాధ్యాయురాలకు సాల్వాలు కప్పి మెమోటోలు అందజేయడం జరిగింది. పూలే మహాత్మా గారు ఉన్నారో వారి ప్రోద్బలంతో అప్పుడు చదువు ప్రారంభించి చదువు వల్ల మహిళలకు ఎంతో అభివృద్ధి సాధించవచ్చని మరి వారు ఒక ఆదర్శంగా తీసుకుని మరి 3 గర్ల్స్ స్కూళ్లను బాలికల పాఠశాలను పూణే దగ్గర ప్రారంభించి ఆ కాలంలోనే సంవత్సరానికి 150 మందికి చదువు చెప్పినటువంటి మహనీయులు. మరి వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడేదైతే సమాజంలో అసమానతలు ఉన్నాయో అది క్యాస్ట్ కు సంబంధించినట్టు కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించినటువంటి కావచ్చు, వాటిని మనం వాటిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళినట్టయితే ఈ అసమానతలను పూర్తిగా మరి నిర్మూలించవచ్చు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు.